నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణలో రాగల 3 రోజుల వరకు వాతావరణ శాఖ విశ్లేషణ చేసింది. ఈ రోజు ఉదయం నమోదైన వాతావరణ పరిస్థితుల రీత్యా నేడు సాయంత్రం, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో తూర్పు నుంచి గాలులు వీచే అవకాశం ఉంది. రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ రోజు సాయంత్రం 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, రేపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో కూడా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ సునంద తెలిపారు. రానున్న 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఆమె వివరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని, ఈదురుగాలులు వీస్తాయని ఆమె తెలిపారు. కోస్తాంధ్ర వాతావరణ పరిస్థితికి భిన్నంగా రాయలసీమలో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ నెల 19వ తేదీ నాటికి అండమాన్ సముద్రం మీదుగా నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని సునంద తెలిపారు. వెదర్ రిపోర్ట్ పై విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారినితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తాజా వాతావరణ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు? ఈరోజు చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి అనేది మన కర్ణాటక మీద నుంచి కేరళ వరకు కూడాను, మరాఠవాడ రీజియన్లో అయితే ఒక ఆవర్తనం అనేది కేంద్రీకృతమైంది. వీటి ప్రభావంతో మనకి ఈరోజు తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నార్త్ కోస్ట్లో, ఉత్తర ఆంధ్రప్రదేశ్లోనే మనకి ఒక వర్షం సూచన అనేది ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచే మనకి ప్రారంభమైనవి. పల్నాడు నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడాను అక్కడక్కడ తేలికపాటి వర్షాలు ఉంటున్నాయి. అయితే ఈరోజు నార్త్ క్యాప్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు పరిస్థితి. రానున్న 3 రోజులు కూడాను ఏంటంటే ఈ యొక్క తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడాను వేడి, ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. టెంపరేచర్స్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ కొద్దిసేపు ఒక 2-2:30 వరకు ఈ వేడి తీవ్రత ఉన్న తర్వాత నుంచి క్లౌడ్ డెవలప్మెంట్ అయ్యి, అంటే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ఎప్పుడైతే ద్రోణి, విండోస్ కంటిన్యూటీ వీటి వల్ల ఏంటంటే మనకి సముద్రం నుంచి కూడా గాలులు అనేవి ఉండడము, తర్వాత సముద్రం నుంచి ఏదైతే మాయిశ్చర్ అయితే వచ్చిందో అది ఈ దిశగా కదులుతున్నప్పుడు మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ఏరియాల్లో లేదా కొండ ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాలు అనేవి రావడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి మరి ఈరోజు ఉంటుంది. ఈరోజు ఉండి తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతుంది. అలాగే ఎండ ప్రభావం అనేది కూడా పెరిగి అవడానికి అవకాశం ఉంది. గాలుల తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా తీరం వెంబడి గాలులు ఏ విధంగా ఉండబోతున్నాయి మేడం? తీరం వెంబడి అంటే మత్స్యకారులకైతే ఈరోజు సూచనలు ఏమి లేవు. కానీ ఈ యొక్క ఎండ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, మార్నింగ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, సో సాయంత్రానికి క్లౌడ్ డెవలప్మెంట్, అంటే ఒక్కొక్క క్లౌడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో క్లౌడ్ డెవలప్మెంట్ కనుక బాగా ఉండి దాన్ని బట్టి మనకి విండ్ స్పీడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి జల్లులు ఎప్పుడైతే ఉంటున్నాయో సో ఆ ప్రాంతాల్లోనే, అంటే ఈ జల్లు పడడానికి ముందు మాత్రమే విండ్ అనేది ఎక్కువ ఉంటుంది. మంచి ఎదురుగాలులు ఉంటాయి. గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉంది. అది డిపెండ్ అపాన్ అక్కడ ఉన్నటువంటి క్లౌడ్ యొక్క హైట్, తర్వాత ఇంటెన్సిటీ అనే దాని మీద ఆధారపడుతూ ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క విండ్ అనేది ఉంటుంది. మిగతా ప్రాంతంలో నార్మల్గా ఉంటుంది. ఓన్లీ ఈ యొక్క ఉరుములు, మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే ముందు మాత్రమే ఈ యొక్క విండ్ అనేది అబ్జర్వ్ చేస్తాము. అది దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తాయి. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తుంది. మరొక వైపు అతి త్వరలోనే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్ 10 టీవీ విశాఖ నుంచి.